ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. త్రక్షరీ దివ్య గంధట్యా సింధూర తిలకాంకిత ఉమా శైలేంద్ర తనయా గౌరీ గంధర్వ సేవిత. త్రక్షరి ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. ఇది అమ్మవారి విశేష నామము. ఎవరెవరి సాంప్రదాయాన్ని గురుపదేశాన్ని బట్టి వారు త్రక్షరి అని మంత్రజపం చేస్తారు. శ్రీ లలితా సహస్రనామ పారాయణముకు ముందు న్యాసం చేస్తూ వాగ్భవ కూటమి, మధ్య కూటమి, శక్తి కూటములతో అంగన్యాస కరన్యాసములు చేసి హైం క్లీం సౌం అంటూ షడంగన్యాసం చేసి తర్వాత త్యక్షరీ మంత్ర జపాన్ని 108 సార్లు చేసి తర్వాత లలితా సహస్రనామ పారాయణం చేస్తారు చాలా మంది. ఇది గురూపదేశంతో చేసేది. గురూపదేశం లేని వారు హైం హ్రీం శ్రీం అంటూ త్రక్షరీ మంత్రం చెబుతూ అష్టోత్తర శతనామ పూజ చేయటం చేస్తారు. ఆ తల్లి అందుచేత త్రక్షరి మంత్రస్వరూపిణి. పంచదశి మంత్రంలోని 3 కూటములు త్రక్షరి. ఇది ఒక అర్థం. ఓంకార రూపిణి ఆ జగన్మాత. 3 అక్షరములతో కూడినది ఓంకారము. బాలా మంత్రాన్ని శుద్ధ విద్య పంచదశి అని అన్ని త్యక్షరులే, షోడశి కూడా త్యక్షరియే. 3 కూటములతో ఉన్న శ్రీ విద్యాది దేవత త్రక్షరి. వాగ్భవ బీజము సిద్ధిస్తే మనకు ధర్మమోక్ష జ్ఞానము కలుగుతుంది. దీనికి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు 3 అన్వయిస్తాయి అని మరొక అర్థము. దివ్య గంధడ్య ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. అమ్మ యొక్క దివ్యమం గల విగ్రహమును తెలియచేసే నామము. దివ్యగంధములను ధరించినది ఆ తల్లి. మణిద్వీపంలో ఆ శ్రీమాత అలౌకికమైన ప్రకాశమానమైన గంధములచే పూజింపబడుతున్నది. గంధం అనగా పరిమళమే కాక వ్యాపించబడి ఉన్నది అని అర్థం. భగవత్ శక్తిని బట్టి వారి యొక్క తత్వం ప్రకటించబడుతుంది. జగత్తునకు మేలుని కలిగించే దివ్య గుణములుగా పిలువబడే గంధంతో ఉన్న తల్లి దివ్య గంధడ్య. అనంత కళ్యాణ గుణములుగా ఈ గంధం నుండి అది దివ్యమై ఆ గంధంచే పూజింపబడుతున్నది శ్రీమాత. సింధూర తిలకాంచిత ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. ఇది అమ్మవారి అలంకారమునకు సంబంధించిన నామము. పాపిట వద్ద ప్రకాశిస్తున్న సింధూర తిలకముతో ఉన్న జగన్మాత సింధూర తిలకాంచిత. స్త్రీలు అందరూ పాపట సింధూరములు ధరించుట మంగళకరము. అమ్మ ధరించిన సింధూరము అరుణకిరణములతో ఉన్న సూర్యుడు వలె ఉన్నది. ఉమా ఇది అమ్మవారి 2 అక్షరాల నామము. దీనిని ఉమాయై నమః అని ధ్యానించాలి. శివ, భవాని, ఉమా అనబడే ఈ 3 నామాలు సహస్రనామంలోని రహస్య నామములు. సర్వదోష నివారిణి ఈ నామము. ఏ పూజ పారాయణం చేసినా చివరకు 11 సార్లు ఈ నామమును ధ్యానం చేస్తే మనలోని దోషాలు తీసివేస్తుంది ఆ తల్లి. లీలార్థ పరముగా మన్మథ దహనం జరిగిన తర్వాత శివుని మెప్పించాలని ఆ తల్లి తప్పించుచుండగా నారదుడు ఆ శ్రీమాత అయిన పార్వతికి శివుడు బాహ్యమైన సేవలకు లొంగువాడు కాదు, ఆయన కేవలం తపస్సులకు మాత్రమే లొంగుతాడు, అది నీవు చెయ్యి అని మంత్రోపదేశం చేశాడు. ఆయన మంత్రోపదేశంతో ఆ తల్లి తపస్సునకు బయలుదేరి తల్లి అయిన మేనాదేవిని ఒప్పించడానికి వెళ్ళగా ఆ తల్లి తన పుత్రిక వద్ద ఉన్న ప్రేమ వాత్సల్యంతో ఊ అనగా బిడ్డ, మా అనగా వద్దు, ఉమా అని పిలిచినది. తపస్సునకు వెళ్ళవద్దు అని ఉమానామం ద్వారా చెప్పబడినది. ఇది ఒక అర్థం. అమ్మవారి అనంతమైన నామములలో ఉన్న ప్రణవనామము ఉమా. ఓంకార స్వరూపమే ఉమా. తల్లి మొదటగా పిలిచిన నామమునే తనకు ఇష్టమైన నామము అన్నది ఆ జగన్మాత. ఊ అనగా ఉకార, మకార, అకారములు కలిపి ఓం అనే సదాశివుని ప్రణవ మంత్రంగా మారాయి. ఈ ఓంకారం యొక్క శక్తియే ఉమా. అది ఏ పరబ్రహ్మం యొక్క శక్తి, శివశైకిక రూపం. సన్యాసులు మాత్రమే ఈ ఓంకారంను సరైన పద్ధతిలో ఉచ్చరించాలి. మిగిలిన వారు దీనిని ఉచ్చరించరాదు. ఉత్తమమైన చిత్రవృత్తినే ఉమా అని అంటారు. ఇది మరొక అర్థం. చిత్తం చేసే పని అనగా మనసు చేసే పనిని నివృత్తి అంటారు. ఆ పరమాత్మ కోసమే నేను సాధన చేస్తాను అని మంచి ఆలోచనలో ఉండాలి. ఆ జగదంబ కూడా ఈశ్వరుని సాధనకై సమృద్ధమై ఉమా అయినది. ఈ నామమును ఆరాధించడం వలన మనకు కూడా ఉత్తమమైన సిద్ధి లభిస్తుంది అంటూ ఉమా అనగా పర అనుభూతి అని మరొక అర్థం. భవపాశములు తీసివేస్తుంది ఆ తల్లి. శివునికి సైతం అందమును ఇచ్చే తల్లి ఓంకార రూపమైన ఈశ్వర శక్తిగా ఉమాగా వచ్చి లోకాలను రక్షిస్తున్నది. అదనపు బుద్ధులను మేలుకొల్పి జ్ఞానం అనే ఓంకార శక్తిని ఇచ్చే తల్లి
షోడశి కళారూపిణికి కూడా అమ్మ అని పేరు, ఉమా అని పేరు. పరమేశ్వరి యొక్క ఇచ్ఛాశక్తియే ఉమాకుమారిగా ఉద్భవించినదని కీర్తించారు వాగ్దేవతలు. ఉమాయే నమః అని ధ్యానిద్దాము. అటువంటి జగన్మాతకు శతకోటి నమస్కారములు. ఓ శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత వీటి యొక్క అర్థములు తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే నమః.